నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జమ్మికుంట పట్టణంలో హై రిస్క్ వర్గాలకు ప్రారంభమైన వ్యాక్సినేషన్. కొడుకులు ఆదరించకపోవడంతో ఒంటరిగా మారిన వృద్ధురాలు. ఆబాది జమ్మికుంటలో శ్మశాన వాటికకు భూమి పూజ. టీఆర్ఎస్ మంత్రులవి అసత్య ఆరోపణలన్న బీజేపీ నాయకులు. ఎలుబాకలో ఐసోలేషన్ కేంద్రం ప్రారంభం. కరోనా వ్యాప్తి చెందడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న వర్గాల వారికి జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు వ్యాక్సినేషన్ ప్రారంభించారు. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కరోనా వ్యాక్సినేషన్ను మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆర్డీఓ రవీందర్ రెడ్డి సందర్శించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్డీఓ చైర్మన్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలోని వివిధ వ్యాపారులు, కిరాణా షాపులు, మెడికల్ షాపులు, సెలూన్ షాపులు, కూరగాయల విక్రయదారులు, ఫ్రూట్ మార్కెట్, తోపుడు బండ్ల వ్యాపారులు, హోటల్స్, వివిధ రకాల పబ్లిక్తో సంబంధం ఉన్న వ్యాపారులకు వారి వద్ద పనిచేసే వారికి కరోనా వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ నిరంతరంగా కొనసాగుతోందని, ఎవరూ అపోహలకు గురికాకుండా అందరూ వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా చైర్మన్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రాజు, కమిషనర్ రషీద్, డాక్టర్ తులసీదాస్, ఆర్ఐ శేఖర్, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అర్బన్ లోకల్ బాడీస్లో ప్రారంభించడం జరిగింది. ఈరోజు మన డివిజన్లో హుజూరాబాద్ మున్సిపాలిటీ అండ్ జమ్మికుంట మున్సిపాలిటీలో కూడా ఈరోజు ప్రారంభించాం. అనుకున్న విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం. ఎవరికైతే మనం టార్గెటెడ్ గ్రూప్స్ ఉంటాయో వాళ్ళకి ముందే రిజిస్టర్ చేసుకొని వాళ్ళు ఏ టైంకు ఈ వ్యాక్సినేషన్ సెంటర్ అవ్వాలని కూడా ముందే వాళ్ళకి తెలియజేసాం. వాళ్ళు అదేవిధంగా వస్తున్నారు. చాలా స్మూత్గా జరుగుతుంది. ఇప్పటివరకు ఇక్కడ దాదాపు 150 మెంబర్స్కు వ్యాక్సినేషన్ జరిగింది. ఈరోజు మనం దగ్గర 320 మందికి ఇస్తాం. అందులో 150 వరకు అయిపోయింది, 50% అయిపోయింది. ఎటువంటి ప్రాబ్లం ఎక్కడ. అదేవిధంగా హుజూరాబాద్లో కూడా ఇప్పటివరకు 55 మెంబర్స్కి అయిపోయింది. అక్కడ 110 మెంబర్స్ ఇవ్వాల్సిందే. 50% వ్యాక్సినేషన్ అయింది. కాబట్టి స్మూత్గా జరుగుతుంది. అందరూ ఈ రిస్క్ గ్రూప్స్ కూడా చాలా కోఆపరేటివ్ ఉంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు. డాక్టర్స్, మున్సిపాలిటీ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు అండ్ కౌన్సిలర్ గారు అందరూ కూడా కోఆర్డినేషన్తో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేస్తున్నారు. ఇది మనం ఒక 10 days వరకు కొనసాగిస్తాం. 10 daysలో ఈ హై రిస్క్ గ్రూప్స్ అందరికీ వ్యాక్సినేషన్ చేసి కంప్లీట్ చేసి ఏర్పాటు చేస్తున్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం. కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ హై రిస్క్ గ్రూప్కి సంబంధించినటువంటి వెజిటేబుల్ వెండర్స్ కావచ్చు, లేకపోతే మటన్, చికెన్ షాప్స్, చిన్న టీ షాప్స్, ఇట్లా చిరు వ్యాపారులు అందరూ కూడా, కిరాణా షాప్స్ వాళ్ళందరూ కూడా ఈ రిజిస్ట్రేషన్ వాళ్ళ దగ్గరికే మున్సిపల్ సిబ్బంది వస్తారు. అందరూ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈ వ్యాక్సినేషన్ సెంటర్ వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలి. భారతదేశం తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజలు కేసీఆర్ ఖండించడం కూడా రివ్యూ మీటింగ్ చేసి మనోధైర్యాన్ని కల్పించడానికి హైదరాబాద్ రోడ్ హాస్పిటల్ కావచ్చు, వరంగల్ ఎంజిఎం కావచ్చు అన్నీ కూడా విజిట్ చేసి మరి రాష్ట్రంలో చేస్తారు కూడా మనోధైర్యం ఉంటుంది. మరి ఇప్పటికే వ్యాక్సిన్ మరి జమ్మికుంట మున్సిపాలిటీలో పెద్దల కలెక్టర్ గారు, మా ఆర్డీఓ గారు, మా కమిషనర్, మా తహసీల్దార్ గారు అందరూ కూడా ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే సూచనలు ఇస్తారో, మేమైతే ప్రజలు ఎవరికైతే నిత్యావసరంగా ఉంటారో వాళ్ళకు సంబంధించిన మేము పంపించడం జరిగింది. అందులో మొన్ననే స్ట్రీట్ వెండర్స్ కావచ్చు, మరి కిరాణా షాపులు కావచ్చు,
ఫ్రూట్ షాప్ కావచ్చు, ఛాయ్ హోటల్ కావచ్చు, మటన్ షాప్, ఫిష్ షాప్ ఇట్లాంటి రోజు ప్రజలతో నిత్యవసరంగా సంబంధాలు ఉండే మరి వారికి ముందుగా టీఆర్డీ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ కూడా విడుదల వారికి కూడా వ్యాక్సిన్ వేస్తారు. వ్యాక్సిన్ ఎట్లా కూడా అపోహ ఉండాల్సిన అవసరం లేదు. అందులో అపోహ ఉంటే మన అందరం కూడా లేట్ చేసి ఇప్పటికీ ఇబ్బంది పడ్డాం. మరి కరోనా వ్యాక్సిన్ వేసుకున్న అప్పుడు మనకు ఏం కాకుండా కూడా మనకు అది ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. మరి మన అందరం కూడా వ్యాక్సిన్ తిరిగి కరోనా కట్టడి చేయాలంటే ఒక మార్గం అది మరి టీకానే కాబట్టి మన అందరం కూడా వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే జమ్మికుంట మున్సిపల్లో మేమందరం కూడా మీ దగ్గరికే షాప్ దగ్గరికి కూడా రీఛేంజ్ చేయడం జరిగింది. మీకు ఇచ్చిన టైం ప్రకారం రావాలి. ఎందుకంటే మీరు ఇట్లాంటి ప్రతి ఒక్కరు కూడా సిమెంట్ షాప్లో వాళ్ళు అడుగుతున్న వాళ్ళు కూడా ఒక 2 days కూడా వస్తుంది. మరి ఇక్కడ మా ఆర్బీఐ గారు కావచ్చు, మన డిఎంఎల్ఏ కలెక్టర్ మేము అందరూ దృష్టి తీసుకుపోయి ఇప్పటికే విడుదల వారిగా తీస్తా ఉన్నాం. మీరు అందరూ కూడా ప్రభుత్వం అయితే లాక్డౌన్ టైం వచ్చిందో ఆ లాక్డౌన్ ఖచ్చితంగా కూడా పాటించాలని కోరుతున్నాను. ఎంతోమంది డాక్టర్లు మరి ప్రాణాలు మరి మన పక్క పెట్టి కూడా మన ట్రీట్మెంట్ చేస్తున్నారు. మరి పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది కూడా ఆర్గనైజర్లు పనిచేస్తూ ఉన్నారు. మన అందరం కూడా ఇళ్ళలో ఉండడానికి ఇబ్బంది అయితే మరి పాజిటివ్ వచ్చిన వాళ్ళు ప్రాణాలు పక్క పెట్టి వాళ్ళు ఫ్యామిలీ పక్క పెట్టి కూడా మన అందరూ ట్రీట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి మరి మనం జమ్మికుంట మున్సిపల్ చాలామంది ఇప్పటికే చనిపోయినారు. మరి అలా చూసుకుంటే కూడా మనం మారకపోతే ఇస్తాం. ప్రతి ఒక్కరు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం ఏదైతే టైం ఇచ్చిన ఆ టైంలో ఇళ్ళలో ఉండాలి. షాప్లకు పోయినప్పుడు కూడా ఎవరు కూడా మాస్క్ ఉండాలి. షాప్ యజమానులు కూడా బయట వాళ్ళు వచ్చినప్పుడు మాస్క్ లేకుండా ఇవ్వదు. దయచేసి కరోనా కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది. నేను ఇక్కడ డిగ్రీ కాలేజీలో మీరు ప్రతిసారి మీకు ఏదైతే మెసేజ్ జమ్మికుంట పట్టణ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో శ్మశాన వాటిక నిర్మాణానికి చైర్మన్ భూమి పూజ జరిపారు. జమ్మికుంట పట్టణంలోని ఆబాది జమ్మికుంటలో 60 లక్షల రూపాయలతో నిర్మించనున్న శ్మశాన వాటికకు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు భూమి పూజ జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తుందని అన్నారు. ప్రతి ప్రాంతంలో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి లక్షలాది రూపాయల నిధులు కేటాయిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పొనగంటి మల్లయ్య, అర్బన్ పార్టీ అధ్యక్షుడు టంగుటూరి రాజకుమార్, వార్డు కౌన్సిలర్ దయ్యాల శ్రీనివాస్, పొనగంటి రాము, పొనగంటి సారంగం, కూతాడి రాజయ్య, మాజీ కౌన్సిలర్ పోతుల లింగయ్య, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముద్రగడ నవీన్, ఆలయ కమిటీ చైర్మన్ రావికంటి సదాశివుడు, టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. దీనికి గాను QFIDs కింద 40 లక్షలు, 14 ఫైనాన్స్ కింద 20 లక్షలు మున్సిపల్ నుంచి కేటాయించడం జరిగింది. గతంలో మన జమ్మికుంట మున్సిపల్ పరిధిలో శ్మశాన వాటికలు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పటికే మొదలవడం గ్రామంలో మరి మోడల్గా కూడా ఇప్పటికే చేయడం జరిగింది. దానికి సంబంధించి ఫ్యూచర్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత కేశపురం గ్రామంలో కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు ఆబాజంలో కూడా 60 లక్షలు కూడా వెచ్చించడం జరిగింది. గతంలాగా 5-10 లక్షలు పెట్టి తాపుకుంటూ పనిచేసే విధంగా కాకుండా మరి ఆబాది గ్రామం మొదటి నుంచి వెళ్ళి మరి జమ్మికుంటలో మరి జమ్మికుంట మొదటి గ్రామం కాబట్టి ఈ గ్రామానికి 60 లక్షల రూపాయలు కూడా పెట్టడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన బోరింగ్ కావచ్చు, పేదవాళ్ళు వస్తే అక్కడ దానికి సంబంధించిన పూజ చేసుకునే రకంగా కూడా వీలుగా చేస్తాను. అలాగే ఇక్కడి నుంచి వెళ్ళి పెద్దమ్మ గుడి నుంచి వెళ్ళి శివాలయం దగ్గర కూడా రోడ్డు కూడా పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ మున్సిపాలిటీ ఎక్కడైతే ఎంటర్ అవుతుందో అక్కడ కూడా కమాన్ కూడా ఒక 20 లక్షలు కూడా వెచ్చించడం జరిగింది. మొన్ననే మిత్రుడు దయాల శ్రీనివాస్ కూడా మన అడగంగానే కూడా ఈ చౌరస్తాను కూడా వెడల్పు చేసి మరి హై స్కూల్ దగ్గర కూడా ఒక పబ్లిక్ టాయిలెట్ కూడా కిరాయించడం జరిగింది. శివాలయం దగ్గర సంబంధించిన డెవలప్మెంట్ అడగడం జరిగింది. దానికి త్వరలోనే మా గౌరవ కౌన్సిలర్లు అందరం కూడా కలిసి దానికి వెచ్చిస్తాం. మరి కార్యక్రమంలో మరి మా మాజీ చైర్మన్ సర్పంచ్ గారు మా మల్లన్న గారు, మా టౌన్ అధ్యక్షుడు రాజకుమార్, గౌరవ మా కౌన్సిలర్లు అందరూ కూడా వీరికి రిక్వెస్ట్ చేసినాం. మాకు శ్మశాన వాటికకు TUFIDs కింద 40 లక్షలు, 14 ఫైనాన్స్ కింద 20 లక్షలు శాంక్షన్ అయ్యి కావడం జరిగింది. 60 లక్షలతో శ్మశాన వాటిక ఇవాళ ముగ్గు పోసుకోవడం జరిగింది. దీనికి మా చైర్మన్ గారు సహకారాలు ఉండాలని, ఇంకా ఈ 60 లక్షలు కాక ఇంకా మరి తక్కువ పడ్డా కానీ మా చైర్మన్ గారి మాట చేయడం జరిగింది. ఎంత అయినా కానీ దీన్ని డెవలప్ చేసి మంచి పూర్తి స్థాయిలో చేస్తా అని చెప్పని మాట చేయడం జరిగింది. దానికి మా చైర్మన్కు, మా తోటి కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మా గ్రామస్తులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. టీఆర్ఎస్ మంత్రుల ఆరోపణలు బాధ్యతారాహిత్యమని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్రావు విమర్శించారు. జమ్మికుంటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంపత్రావు మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి
కేసుల నుండి తప్పించుకోవడం కోసం, ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఈటెల బీజేపీలో చేరుతున్నారని, అది ఎలా సాధ్యమో ఆయనే చెప్పాలని డిమాండ్ చేశారు సంపత్రావు గారు. ఈటెల రాజేందర్ గురించి మంత్రి గంగుల కమలాకర్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఓనర్లా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు బీజేపీలో చేరి క్లీనర్ కాబోతున్నాడని అవహేళనగా మాట్లాడుతున్నారని, ఇది అతని అహంకారానికి నిదర్శనమని సంపత్రావు దుయ్యబట్టారు. టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ఒక్కడే ఓనర్ అని, అందరూ క్లీనర్లని, జాతీయ పార్టీ అయిన బీజేపీలో క్లీనర్లు ఉండరని, కార్యకర్త నుండి జాతీయ అధ్యక్షుడి వరకు అందరూ ఓనర్లేనని, ఈ విషయాన్ని గంగుల కమలాకర్ గుర్తించుకోవాలని చురక అంటించారు. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య బీజేపీ మతతత్వ పార్టీ అని అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని, కానీ అన్ని మతాలను సమానంగా చూసే బీజేపీ మతతత్వ పార్టీ అవుతుందా, లేక మతాల ఆధారంగా రిజర్వేషన్ కల్పిస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని చూసే టీఆర్ఎస్ పార్టీ మతతత్వ పార్టీ అవుతుందా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ మంత్రులు బీజేపీ పార్టీ పైన చౌకబారు ఆరోపణలు మానుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఆత్మగౌరవం కోసం తన శాసనసభ సభ్యత్వానికి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తన చిత్తశుద్ధిని చాటుకున్నారని, కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్యేల చేత వెంటనే శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేయించి కేసీఆర్ తన చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్, మండల అధ్యక్షులు సంపెల్లి సంపత్రావు, పట్టణ ప్రధాన కార్యదర్శి పల్లపు రవి, అప్పం మధు, మోడెం రాజు, దేవునూరి లచ్చన్న, కందాల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. నిన్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు మరి భారతీయ జనతా పార్టీ పట్ల వారు అనుచితంగా మాట్లాడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి పల్లా రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఈటెల రాజేందర్ గారు అనేక రకాల అక్రమాలకు పాల్పడడం జరిగింది, మరి ఆస్తులు కాపాడుకోవడం కోసం, తన మీద వచ్చేటువంటి కేసుల నుండి తప్పించుకోవడం కోసం మరి భారతీయ జనతా పార్టీలోకి పోతుండని చెప్పి వారు నిన్న చెప్పడం జరిగింది. మేము యొక్క పల్లా రాజేశ్వర రెడ్డి గారిని ఒకటే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఈటెల రాజేందర్ గారి పైన వచ్చినటువంటి భూ అక్రమ ఆరోపణలకు సంబంధించినటువంటి కేసు ఈరోజు కోర్టు పరిధిలోని, అదేవిధంగా మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో పనిచేసేటువంటి మరి సంస్థలతో విచారణ జరుగుతుంటే మరి ఈటెల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీలో చేరితే ఏ విధంగా మరి కేసు నుండి తప్పించుకోవచ్చో మరి రాజేశ్వర రెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈరోజు రాజేశ్వర రెడ్డి గారు మరి భారతీయ జనతా పార్టీ పైన విషం కక్కేటువంటి ప్రయత్నం చేయడాన్ని మేము తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి యొక్క కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి మంత్రి గంగుల కమలాకర్ గారు మరి అతని స్థాయిని మరిచి ఈరోజు ఈటెల రాజేందర్ గారి పట్ల అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నాడు. ఈటెల రాజేందర్ గారు గతంలో మరి టీఆర్ఎస్ పార్టీకి ఓనర్లో మేమే అని చెప్పి మాట్లాడిన వ్యక్తి మరి ఈరోజు ఢిల్లీకి పోయి మరి బీజేపీలో క్లీనర్ లాగా ఉండడం కోసం వెళ్ళిండని చెప్పి వారు మరి ఏదైతే ఆరోపించిందో ఆరోపణను మేము ఖండిస్తూ ఉన్నాం. మరి మంత్రులు పదే పదే టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ఒక్కరే ఓనర్ అని చెప్పేటువంటి యొక్క మంత్రులు మరి మీ అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో క్లీనర్లా అని చెప్పి మీ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కానీ భారతీయ జనతా పార్టీకి ఈ యొక్క కార్యకర్త స్థాయి నుండి జాతీయ అధ్యక్షుడి వరకు కూడా అందరూ కూడా ఓనర్లే తప్ప మరి బీజేపీలో క్లీనర్లు ఉండరనే విషయాన్ని గంగుల కమలాకర్ గారు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి బస్వరాజు సారయ్య గారు నిన్న జమ్మికుంటలో ప్రెస్ మీట్ పెట్టి మరి భారతీయ జనతా పార్టీ మతత్వ పార్టీ అని చెప్పి మతత్వ పార్టీలోకి మరి ఈటెల రాజేందర్ గారు వెళ్తూ ఉన్నారు, రాజకీయంగా రాబోయే రోజుల్లో అతను కన్వర్ కాక తప్పని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. ఈరోజు బస్వరాజు సారయ్య గారిని ఒకటే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలను గౌరవిస్తూ మరి మతాలకు సంబంధం లేకుండా ప్రజల యొక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మతత్వ పార్టీ, లేదంటే ఈ యొక్క రాష్ట్రంలో మతాల ఆధారంగా రిజర్వేషన్ కల్పించి మరి ఆ యొక్క మతాల ఆధారం కల్పించిన రిజర్వేషన్తో లబ్ధి పొంది ఓటు బ్యాంకు రాజకీయం చేసే టీఆర్ఎస్ పార్టీ మతత్వ పార్టీ మరి ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా మేము యొక్క బస్వరాజు సారయ్య గారికి తెలియజేస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ఈటెల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీలోకి వస్తున్నారని చెప్పి ఎప్పుడైతే ప్రచారం జరిగిందో మరి వెంటనే ఈ యొక్క మంత్రులు ఉలిక్కిపడి మరి వారికి రాబోయే రోజులలో టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికి గురవుతారని చెప్పి భావించి ఈరోజు భారతీయ జనతా పార్టీ పైన ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు.
వీటన్నిటిని కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మేము తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈటల రాజేందర్ గారు ఈరోజు ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ నిరంకుశ వైఖరికి నిరసనగా ఈ యొక్క కేసీఆర్ కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ ఆత్మ గౌరవం కోసం ఈరోజు బయటకు ఇచ్చేసి మరి తన యొక్క శాసనసభ సభ్యత్వానికి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు అతని యొక్క చిత్తశుద్ధిని చాటుకోవడం జరిగింది. వెంటనే ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కేసీఆర్ గారికి కనుక చీములెత్తులు ఉంటే మరి కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చెలామణి అవుతున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను వెంటనే శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేయించి మరి మీ చిత్తశుద్ధిని తెలుపుకోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా కేసీఆర్ గారు సూచిస్తూ ఉన్నాం. మరి ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు మాటలు చెప్పేది ఒక రకంగా ఉంటే మరి చేతల్లో ఇంకో రకంగా కనబడుతున్నదానికి మరి వీరి యొక్క విధానాలే నిదర్శనం అని తెలియజేస్తూ ఇప్పటికైనా కూడా మరి మంత్రులు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి, లేకపోతే మరి రాబోయే రోజులలో ప్రజల చేతిలో మీకు తప్పకుండా గుణపడడం తప్పని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. విజ్డమ్ సొసైటీ ఆధ్వర్యంలో పేద చర్మకారులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. స్వేరోస్ ఇంటర్నేషనల్ చైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్ఫూర్తితో విజ్డమ్ సొసైటీ డాక్టర్ రామకృష్ణ సహకారంతో జమ్మికుంట పట్టణంలో నిరుపేద వృద్ధ చర్మకారులకు నెలకు సరిపడా బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. జమ్మికుంట పట్టణంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో లాక్డౌన్ చేయడంతో పట్టణంలో రోడ్లపై చెప్పులు కుడుతూ జీవనోపాధి లేక ఆకలితో అలమటిస్తున్న వృద్ధ నిరుపేద చర్మకారులు శనిగరపు రాజమ్మ, రాజయ్య, అంబాల సంధ్యలకు ఒక నెలకు సరిపడా 25 కిలోల సన్నబియ్యం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ అనుబంధ సంఘం టీజీపీఏ రాష్ట్ర సీనియర్ నాయకులు అంబాల ప్రభు స్వేరో, టీఆర్ఎస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ యువజన నాయకులు ఏ రాజకుమార్, విజయ్ గౌడ్లు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఉన్నటువంటి ఫుట్పాత్లో ఉన్నటువంటి చర్మకారులకు ఈ కరోనా కష్టకాలం ఒక శాపంగా మారిన దాన్ని గుర్తుంచుకొని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వేరో చైర్మన్ అయినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి స్ఫూర్తితో విజ్డమ్ సొసైటీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ రామకృష్ణ గారు ప్రోత్సాహంతో ఈ రోజున ఇద్దరు చర్మకారులకు 25 కిలోల రైస్ బ్యాగు, తర్వాత ఆలుగడ్డ, పప్పులు, శనగపప్పు, పెసరపప్పు, తర్వాత ఆయిల్ ప్యాకెట్ అన్నీ కూడా ఒక నెలకు సరిపడే సామాను ఇలాంటి నిరుపేద చర్మకారులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ పేబ్యాక్ ద సొసైటీలో భాగంగా స్వేరోలు కానీ స్వేరో అనుబంధ సంఘాలు కానీ ఏ విధంగానైతే పేబ్యాక్ చేస్తున్నాయో వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అదేవిధంగా ఇలాంటి నిరుపేదలను ఈ కరోనా కష్టకాలంలో వాళ్ళ ఆకలి చావుతో వస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా మనము వాళ్ళకు సహాయం చేసి మనము వాళ్ళని కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇలాంటి ప్రోత్సాహాన్ని ఇలాంటి కష్టకాలంలో ఆదుకున్నటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, తర్వాత విజ్డమ్ సొసైటీ చైర్మన్ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ రామకృష్ణ గారికి ప్రత్యేకమైన జైభీములు. ఈ స్వేరో నెట్వర్క్ అనేది అక్షరము ఆయుధం, అక్షరము ఆర్థికం, ఆరోగ్యం పైన ఈ ఉద్యమం చేస్తుంది. కానీ ఈ కరోనా కష్టకాలంలో ఇలాంటి నిరుపేద తల్లులకు కానీ తండ్రులకు కానీ ఎందరో ఆకలితో అలమటిస్తున్న దాన్ని గుర్తుంచుకొని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పల్లె పల్లెన గడప గడపకు కూడా స్వేరోలో అండదండగా ఉంటూ వారికి తోచినంత సహాయం పేబ్యాక్ చేస్తున్నామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇలాంటి వాళ్ళను అందరూ కూడా డబ్బున్న వాళ్ళు, ధనవంతులు అందరూ కూడా ఈ నిరుపేదలను ఆదుకొని వీళ్ళని కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు ప్రభాకర్ ప్రభు స్వేరో. నేను తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గంలో పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్రమ ఇసుక రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జమ్మికుంట తహసీల్దార్ రాజు హెచ్చరించారు. జమ్మికుంటలోని తహసీల్దార్ కార్యాలయంలో ఇసుక అక్రమ రవాణా డంపింగ్ను నియంత్రించుటకు తహసీల్దార్ రాజు అవగాహన సమావేశం నిర్వహించారు. ఇసుక రవాణా విధి విధానాల గురించి ట్రాక్టర్ యజమానులకు అధికారులు వివరించారు. సమావేశంలో మైనింగ్ ఏడీ సత్యనారాయణ, సబ్ ఇన్స్పెక్టర్ సతీష్, నాయబ్, తహసీల్దార్ సుమతి, ఆర్ఐ శేఖర్, మైనింగ్ ఆర్ఐ సైదులు పాల్గొన్నారు. సమావేశంలో ఇసుక అక్రమ రవాణా చేసిన వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఫస్ట్ వీళ్ళకు ఒక అవగాహన కల్పిస్తాం, అవేర్నెస్ క్రియేట్ చేస్తాము.
150 ఉండొచ్చు. అందుబాటులో ఉన్న మన దగ్గరకు వచ్చారు. వీళ్ళు మిగతా వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది. మన ఉద్దేశం ఏంటంటే ఇల్లీగల్ కంట్రోల్ కావాలి. అంటే ఇప్పుడు మనకు ఇప్పటివరకు జరిగింది ఇప్పుడు జరగడానికి లేదు. మనం ఏం చేయాలంటే ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తే PDPP యాక్ట్ 379 సెక్షన్, ఎన్ఎల్ యాక్ట్ సెక్షన్ 21, దాని తర్వాత క్రిమినల్ యాక్ట్ కేసు కూడా పెట్టుకుని మనం చేయాలి. మీ ఆధ్వర్యంలో ఏ విధంగా మామూలుగా కంటే మామూలు ఏం చేస్తున్నాం, మనం పంపిస్తే 5,000 15,000 పెనాల్టీ చేసి పంపిస్తుంది. అట్లా కాకుండా ఓనర్ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. క్రిమినల్ యాక్షన్ తీసుకొని బండి ఒక 10 రోజులు 15 రోజులు నుంచి అనుకోండి, ఆటోమేటిక్గా పోతుందనే ఉద్దేశం మనం దీని ముఖ్య ఉద్దేశం. ఈరోజు మండల కేంద్రాన్ని ఆర్డీఓ గారు ఏడీ మైన్స్ ఆర్ఐలో విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మండలంలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణా పైన సీరియస్ యాక్షన్ ఇనిషియేట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఆర్డీఓ గారు ఏడీ మైన్స్ ఆర్ఐస్ తోటి ఒక సమావేశాన్ని కండక్ట్ చేయడం జరిగింది. అందులో క్లియర్గా మైన్స్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ కంట్రోల్ చేయాలని ఆదేశించారు. ఆ ఆదేశాలకు అనుగుణంగా మధ్యాహ్నం వెంటనే గ్రామాలలో ఉన్న ట్రాక్టర్ల యజమానులతోటి సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. ఆ సమావేశంలో మనకి ఏదైతే మన ఇసుక వాహనం పర్మిషన్ ఉందో గవర్నమెంట్ నుంచి, దాని ద్వారా పర్మిషన్ తీసుకొని మాత్రమే ఇసుకను తరలించాలి. ఎట్టి పరిస్థితులలో అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే అట్టి ట్రాక్టర్లను పోలీస్ కేసులు ఫైల్ చేసి తర్వాత 2 లేదా 3వసారికి పీడీ యాక్ట్ కింద కూడా కేసులు ఫైల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మండలంలో ఉన్న ఎవరైనా సరే ఇసుక సంబంధించి అక్రమంగా అనుమతి లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితులలో రవాణా చేయొద్దు. రవాణా చేస్తే సీరియస్ కేసులు ఉంటాయి. ట్రాక్టర్ కూడా బయటికి రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను. కొడుకులు పట్టించుకోకపోవడంతో అనాథగా మారి తనకు న్యాయం జరిపించాలని వేడుకుంది ఓ వృద్ధ మాత. ఇల్లంతకుంట మండలం భోజనూరు గ్రామానికి చెందిన 78 ఏండ్ల మదనమ్మ భర్త రాజిరెడ్డి గతంలో మృతి చెందాడు. ఆమెకు 3 కుమారులు కాగా పెద్ద కుమారుడు లింగారెడ్డి కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయాడు. రెండో కుమారుడు మల్లారెడ్డి, మూడో కుమారుడు నారాయణ రెడ్డి. భర్త సంపాదించిన వ్యవసాయ భూమిని మనిషికి 3 ఎకరాల చొప్పున పంచింది. పెద్ద కుమారుని కుటుంబం స్థానికంగా లేకపోవడంతో మిగతా ఇద్దరి వద్దనే నెల రోజుల పాటు కాలం వెల్లదీస్తుంది. ఇటీవల ఒక కొడుకు ఇంట్లో కరోనా రావడంతో రెండవ కొడుకు ఇంట్లో అదనంగా ఉండవలసి వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి తల్లిని పట్టించుకోకపోవడంతో ఆమె తమ పాత ఇంటికి చేరుకున్నది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆమెకు రోజుకొకరు చొప్పున ఆహారం అందిస్తున్నారు. తన సమస్యను గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లాలని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంది. ముదిమి వయసులో కన్నతల్లిని నిరాదరణకు గురి చేస్తున్న కొడుకుల వ్యవహార శైలిపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాటికి వెళ్లే వయసులో కన్నతల్లిని ఒంటరిగా వదలడం బాధాకరమని, బాధితురాలికి న్యాయం జరిపించాలని గ్రామస్తులు కోరుతున్నారు. తెచ్చేస్తాను ఇక భూవాళ్ళే పెడతారు. ఏం చెప్తాడో సర్పంచ్ చేతుల్లో నా బతుకు చెప్పరాలు కొడుకు చూసుకోవాలంటే ఎవరింట్లో తోడు అమ్ముకోలేదు, 10 రూపాయలు తీసుకోలేదు. వాళ్ళు పెట్టింది ఇంత తిన్నా ఉన్నా తీసుకున్నారు. నాకు ఎకరం అంతా భూమి ఉన్నది, ఇంకా ఎకరం అంతా భూమి ఉన్నది, అది పట్ట చేస్తలేరు. వాళ్ళే ఏటో దున్నుకుంటారు, తాలో 7 తీసుకుంటారు. చేసారు. ఆ 2,000 ఇచ్చేపటిగా
ఆ పైసలు ఏం చేసినామని ఈదమ్మ గొర్రెను జరసబట్టినాడు పడతారు నన్ను. ఒక బిడ్డ ఉన్నది, అసలు ఏం చేసినావు, నువ్వు ఎవరికి ఇచ్చినావని అవన్నీ బయటికి రావాలి. ఆవులతో పేడతో బంగారం ఉండే నాకు మీద మీద బిడ్డ అది నడిపైన తీసుకున్నాను నెలకి ఇస్తానని. ఆ సొమ్ము తెచ్చే పెడతానని చిన్న కోడలు అన్నది ఆ ఇంటికి పోయినా. 4 ఏళ్ళలో 3 ఏళ్ళలో గడిచింది, 4 ఏళ్ళలో 5 ఏళ్ళలో అవుతాం 3 ఏళ్ళు అవుతాను. అది దేవాలని ఆమె అది తెచ్చేవాళ్ళకి తెస్తా కానీ ఇప్పుడు పెట్టుకుని ఆయనతో చేస్తుంటోళ్ళు నా సొంటోళ్ళు పంచాయతీ చేసిన. ఇప్పుడు అడిగి పోలే నేను. ఆమెకు దెబ్బ తాకితే నేను పోయి చూడలేదా అని ఆమె నా ఇంటికి అన్న ఎందుకు వచ్చినావు నువ్వని కొడుకున్నాడని వచ్చిందని నేను అన్న. కూడలే లేకపోయినాక కొడుకు ఎక్కడ చచ్చినా మంచిదా కానీ నా అమ్మకాన్ని ఆధారాలు ఇవాళ బువ్వకాని వచ్చినావు అని ఆమెలో వచ్చింది అన్నాడు. నాకు చెప్పరాదు బిడ్డ, నేను 4 పోయి మాట్లాడలేదు, నేను 4 మాట పడలేదు. మనిషి 3 ఎకరాలు ఇస్తే ఇంత అంత ఉన్నది, ఇంత అంత అమ్ముకున్నాను. నాదే ఇల్లు అప్పుడు కొనుక్కున్నాం. ఆ రోడ్డు కింద ఇంత వెళ్ళి ఇంత అంత ఉంటే ఇక నా ఇంట్లో వద్దు అన్నాక నా ఇంట్లో నేనే ఉంటానని వచ్చారు బిడ్డ. రెడ్డిను నారాయణ రెడ్డి దింగరెడ్డి చచ్చిపోయాడు. సర్పంచ్ చెప్తే సర్పంచ్ చెప్తారు వంతులు అయిపోయినాక ఇక నా ఇంట్లో వద్దా అంటే నా ఇంట్లో వద్దాను. నా మనవానికి కరోనా వచ్చింది. మా కరోనా వస్తే ఇక ఆయన ఉండిపోమంటే ఆడ నెల గడిచింది. ఇక ఆయన నెల గడిచినాక పరీక్ష చేయించిండ్రు. వాడు మనవడ ఉంటాడు, వాడు అటు వేయండు. ఇక 15 రోజులు 20 రోజులు నెల గడవ ఫస్ట్ దాకా పెట్టింది. ఇక ఫస్ట్ అయిపోయింది. ఇక బొమ్మని అన్నాడు. కొడుకు దగ్గరికి పోతేనే ఇక పంచాయతీ అయ్యేదాకా నాకు అక్కర్లేదు అని ఆయన అన్నాడు. చిన్న కొడుకు ఇంటికి పోతే ఆయన కొడుకు కోడలు కరోనా వచ్చింది. ఆడికి నేను పోలే. అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను జమ్మికుంట పోలీసులు పట్టుకున్నారు. జమ్మికుంట మండలానికి చెందిన 7 ఇసుక ట్రాక్టర్లు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా జమ్మికుంట పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్లకు సంబంధిత మైనింగ్ డిపార్ట్మెంట్కు తదుపరి చర్యల గురించి పంపించారు. ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని జమ్మికుంట ఇన్స్పెక్టర్ రామచంద్రరావు హెచ్చరించారు. గరుడ యూత్ ఆధ్వర్యంలో పేదలకు పండ్లు పంపిణీ చేశారు. కరోనా కారణంగా లాక్డౌన్ ప్రకటించడంతో నిరుపేదలకు పని లేక తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. ఇది గమనించిన కొత్తపల్లికి చెందిన గరుడ యూత్ సభ్యులు రైల్వే స్టేషన్లోని అనాథలకు యాచకులకు పండ్లు పంపిణీ చేశారు. లాక్డౌన్ కాలంలో పేదలకు అనాథలకు తమ శక్తి మేరకు సహాయం అందిస్తున్నామని దాతలు ముందుకు వచ్చి పేదవారిని ఆదుకోవడానికి సహకరించాలని వారు కోరారు. ఎలబాక గ్రామంలో కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఎలబాక గ్రామంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మండల స్థాయి అధికారులు ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంపీఓ, చల్లూరు పిహెచ్సి డాక్టర్ గ్రామాన్ని సందర్శించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి జాగ్రత్తలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని, గుంపులుగా తిరగవద్దని, విందు వినోదాలకు దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాడ వనమాల సాదవరెడ్డి, గ్రామ సర్పంచ్ కొత్తిరెడ్డి కాంతారెడ్డి, ఉప సర్పంచ్ ఊట్ల దేవయ్య, ఎంపీటీసీ కాసం వీరారెడ్డి, వార్డు సభ్యులు, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, కారోబార్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండలంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు. ఇల్లంతకుంట మండలం పిహెచ్సిలో శనివారం రోజున 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇల్లంతకుంట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం రోజున 110 మంది అనుమానితులకు కరోనా టెస్టులు చేయగా 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ప్రాథమిక ఆరోగ్య వైద్య అధికారి డాక్టర్ జ్యోత్స్న తెలిపారు. డాక్టర్ జ్యోత్స్న మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నందున ప్రజలు ఎవరికి వారే స్వీయ నిర్బంధం పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి శానిటైజర్ వాడాలని అన్నారు.
లక్షణాలు ఉన్నట్లయితే దగ్గరలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లో కరోనా టెస్టులు చేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనాను నిర్లక్ష్యం చేయరాదని అన్నారు. విందులు వినోదాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వీణవంక సొసైటీ మాజీ వైస్ చైర్మన్ కరోనాతో మృతి చెందారు. వీణవంక మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్ మంద శ్రీనివాస్ కరోనాతో మృతి చెందాడు. కొద్ది రోజుల క్రితం ఆయనకు కరోనా సోకడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. శ్రీనివాస్ మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జమ్మికుంట పట్టణంలో హై రిస్క్ వర్గాలకు ప్రారంభమైన వ్యాక్సినేషన్. కొడుకులు ఆదరించకపోవడంతో ఒంటరిగా మారిన వృద్ధురాలు. ఆబాది జమ్మికుంటలో శ్మశాన వాటికకు భూమి పూజ. టీఆర్ఎస్ మంత్రులవి అసత్య ఆరోపణలన్న బీజేపీ నాయకులు. ఎలుబాకలో ఐసోలేషన్ కేంద్రం ప్రారంభం. ఎస్ఎస్సి సిటీ న్యూస్, ప్రతి క్షణం ప్రజల పక్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.